హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు వీడియోలో ఆల్ టైమ్ ఫేవరెట్ బెస్ట్ స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కబాబ్ని ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసిన 5 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు. అంత బాగుంటుంది. చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా చేసుకోవచ్చు. అలాగే ఈ పన్నీర్ కబాబ్లోకి మంచి కాంబినేషన్గా మింట్ చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నాను. నన్ను అడిగితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా పన్నీర్ కబాబ్ని అలాగే మింట్ చట్నీని ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం రండి. ముందు మనం ఇక్కడ పన్నీర్ కబాబ్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పే కొలతలతో అలాగే టిప్స్ని ఫాలో అవుతూ కబాబ్ మసాలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని మరీ పెద్దగా కాకుండా అలాగే మరీ చిన్నగా కాకుండా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. మినిమం ఇలా ఈ సైజులో ఉండాలి. మరీ చిన్నగా కాకుండా చూసుకోండి. అన్నీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పన్నీర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వెళ్లి చూడండి. అలాగే ఒకసారి ఛానెల్‌ని విజిట్ చేయండి. ఇలా తర్వాత క్యాప్సికమ్‌ని కూడా తీసుకోండి. ఇలా మొదలు అలాగే చివర కట్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఉన్న గింజలు తీసేయండి. తర్వాత దీన్ని కూడా స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోండి పన్నీర్ సైజులో. తర్వాత వీటిని కూడా ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేయండి. క్యాప్సికమ్‌ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. క్యాప్సికమ్‌ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఉల్లిపాయల్ని కూడా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి 3/4 కప్ దాకా పెరుగు తీసుకోండి. తర్వాత ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా కారం. నేనైతే 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు. నేను 1 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి. దాంతో పాటు 1 టీ స్పూన్ దాకా గరం మసాలా. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఒకసారి. కుదిరితే చెంచాతోని కలుపుకోండి. లేదంటే చేతితో అయినా సరే బాగా కలుపుకోండి. మధ్యలో పెరుగు ముద్దలు అనేది అలానే ఉండిపోతూ ఉంటాయి. సో, పెరుగు ముద్దలుగా ఉండకుండా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని బాగా వేడి చేసుకొని పోసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. నూనె అనేది మసాలాలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంది అంటే ముక్కలకి బాగా పడుతుంది మసాలా అనేది. సో, కబాబ్ మసాలా అనేది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని అలాగే క్యాప్సికమ్, ఉల్లిపాయల్ని కూడా కలుపుకోవాలి. ముందు ఇందులోకి పన్నీర్‌ని కలుపుకుందాం. ముందు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! పన్నీర్ అనేది ఈ సైజులో ఉండాలి. తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మసాలా అంతా పట్టేలాగా. అలాగే ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్‌ని కూడా ఏసుకోండి. రెడ్ ఫుడ్ కలర్‌ని. మీకు అచ్చం రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయి లాస్ట్‌లో వేస్తున్నాను. మీరు ఫస్టే మసాలాలో కలిపి వేసుకుంటే మొత్తం కలుస్తుంది బాగా. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేయండి. ఈ అరగంట మూత పెట్టేసి బయటనే పెట్టండి. ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టారు అంటే టేస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇది కొంచెం మ్యారినేట్ అయ్యేలోపు మనం మింట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోకి 1 కప్ దాకా పుదీనాని వేసుకోండి. అలాగే 1 కప్ దాకా కొత్తిమీరని కూడా వేసుకోండి.
అలాగే ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇవి చాలా కారం ఉంటాయి. సో, నేను 3 ఏస్తున్నాను. మీరు కారం లేనివి వేసుకుంటే 5 దాకా వేసుకోండి. అలాగే ఇందులోకి సగం చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇక్కడ మీ రుచికి సరిపడా వేసుకోండి. నేను హాఫ్ టీ స్పూన్ దాకా వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ దాకా పొడిని వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి మాత్రమే వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలాను కూడా వేసుకోండి. తో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా పంచదారను కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్‌లా చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలి అంటే ఈ చట్నీలో హాఫ్ కప్ దాకా పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు వేయడం వలన చట్నీ కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తుంది. ఇక్కడ నేను వేయడం లేదు. ఈ మింట్ చట్నీ అనేది పన్నీర్ కబాబ్‌లో మాత్రమే కాదు, ఏ స్టార్టర్‌లోకి అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా తందూరి చికెన్‌లోకి కానీ, ఏదైనా టిక్కాలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ని చూద్దాం. మీరు ఎంతసేపైనా మ్యారినేట్ చేసుకోవచ్చు. బట్ మినిమమ్ 15-20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే బావుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్‌ని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుందాం. పనీర్ రోస్ట్ చేయడానికి కబాబ్ స్టాండ్‌ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోయినా కూడా డైరెక్ట్‌గా మీరు పాన్ మీద విడివిడిగా పెట్టుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు కబాబ్ స్టిక్స్‌కి ఆయిల్ అప్లై చేయాలి. లేదంటే పన్నీర్‌ని రోస్ట్ చేసిన తర్వాత పన్నీర్ స్టిక్స్‌కి అంటుకొని రావు. ఈజీగా రావడానికి స్టిక్స్‌కి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా స్టిక్స్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మసాలాలు కలిపి పెట్టిన పన్నీర్‌ని ఆయిల్ అప్లై చేసిన స్టిక్స్‌కి ఒక్కొక్కటిగా రుచుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి స్టిక్స్‌కి ఎక్కువ రుచుకోకుండా ఎన్ని అయితే పడతాయో అన్ని రుచుకొని పెట్టుకోండి. ఇంకో సైడ్ పన్నీర్‌ని రోస్ట్ చేయడానికి నిప్పులు రెడీగా పెట్టుకోండి. సో, ఇలా నిప్పులన్నీ రెడీగా పెట్టుకొని మనం వెజిటేబుల్స్‌ని రుచిపెట్టుకున్న కబాబ్ స్టిక్స్‌ని ఒక్కొక్కటిగా డైరెక్ట్‌గా నిప్పులు వెజిటేబుల్స్‌కి తగలకుండా పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మీరు వీటిని పెనం మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే పెనం కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోండి. వీటిని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఈవెన్‌గా రోస్ట్ అయ్యేలా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆయిల్‌ని స్ప్రెడ్ చేస్తూ రోస్ట్ చేసుకోండి. అప్పుడు మాయిస్ట్‌గా, జ్యూసీగా వస్తాయి పీసెస్ అనేటివి. సో, ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్‌లోకి తీసి పెట్టుకోండి. ఇలాగే మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్‌లో రోస్ట్ చేసుకొని పెట్టుకోండి. అంతే అండి. రెస్టారెంట్ స్టైల్‌లో యమ్మీ యమ్మీగా పన్నీర్ కబాబ్ స్టార్టర్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టారు అంటే చేసి చేసి మీరు అలసిపోవాలి కానీ తినడానికి మీ ఇంట్లో వాళ్ళు అస్సలు అలసిపోరు. అంత బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.